హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో టూ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఒకటి ఏఎన్సి రిజల్ట్ ఎప్పుడు ఉండొచ్చు అనే దానికోసం, అలానే ఏఎన్సిలో ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. సెకండ్, లాస్ట్ 15 days బ్యాక్ స్కిల్డ్ కోసం ఏదైతే ప్రెస్ నోట్ రిలీజ్ అయిందో, ఈ మంత్ 25th నోటిఫికేషన్ ఉంటుందని ఏదైతే రిలీజ్ చేశాడో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, రీసెంట్గా ఉన్నటువంటి అప్డేట్స్ని బేస్ చేసుకొని మనం దాన్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మొదటగా ఏఎన్సి రిజల్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అని చెప్పి ప్రీవియస్ క్లాస్లో ప్రీవియస్ వీడియోలో నేను డిస్కస్ చేశాను. ఒక అన్నోన్ నెంబర్ నుంచి నౌన్ నెంబర్ యొక్క డీటెయిల్స్ కూడా నేను పెట్టాను. సో ఆ నెంబర్ నుంచి విపరీతమైనటువంటి కాల్స్ వచ్చాయి. మోర్ దెన్ 6-7 మెంబర్స్ వరకు కాల్స్ వచ్చాయి. 8 మెంబర్స్ ప్లస్ వరకు కాల్స్ వచ్చాయని చెప్పాను. నేను అలా ఎప్పుడైతే వీడియో చేశానో, వీడియో చేసిన తర్వాత నాకు కాల్ వచ్చిందని చెప్పి మోర్ దెన్ 30 మెంబర్స్ నా పరిధిలో ఉన్న వాళ్ళే నాకు ఈ మెసేజ్ల ద్వారా కానీ, కాల్ ద్వారా కానీ, లేదా డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీట్ అయ్యి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా మోర్ దెన్ 30 మెంబర్స్ వరకు కూడా నేను అందరినీ క్రాస్ చెక్ చేస్తే, అంటే వాళ్ళ యొక్క స్కోర్ ఏ విధంగా ఉంటుంది అని క్రాస్ చెక్ చేసిన అందరివి కూడా ఎలా ఉన్నాయని అంటే మోర్ దెన్ 80+ ఉన్నాయి. అంటే వాళ్ళు 100% చాలా క్వాలిటీగా ఎగ్జామ్ రాసి దాని మీద హోప్ పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళకి ఇలా కాల్ రావడము, ఆ కాల్ డిసప్పాయింటెడ్గా రావడము, అంటే 80 to 85+ వస్తున్నాయని చెప్పినప్పటికీ కూడా, అంటే ఇంకా గన్ షాట్గా 90-95 పైగా పెట్టాము అన్న వాళ్ళు ఎక్కువ మంది. ఎందుకని అంటే ఎక్స్ట్రా 30 minutes ఉంది. సో 90 వరకు, అంటే మన దగ్గర 1 year నుంచి 1.5 year నుంచి లేదా లాస్ట్ 6 months నుంచి బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇలా పెట్టారని తెలిసినప్పటికీ కూడా వాళ్ళకి వచ్చినటువంటి డిసప్పాయింటెడ్ కాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఆల్రెడీ చాలా డిసప్పాయింట్ అవుతున్నారని నేను లాస్ట్ వీడియోలో చేశాను. అలానే వాళ్ళందరూ కూడా ఇండివిజువల్గా మెయిల్స్ పెట్టమన్నాము. అలానే వాళ్ళు కూడా మెయిల్స్ పెట్టన్నారు. ఏ విధమైనటువంటి మెయిల్స్కి రిప్లై రాలేదు, కాల్ చేసిన రెస్పాన్స్ లేదు. అయితే నేను వీడియో చేసిన తర్వాత దీనికి సంబంధించింది ఏదైతే ఉందో అలాంటి బాధితులందరూ కూడా జాగ్రత్త పడ్డారు. సో నేను చేయడానికి గల మేజర్ ఉద్దేశం ఏంట్రా అంటే ఎవరు అన్యాయంగా ఇబ్బంది పడకూడదని. అయితే దురదృష్టవశాత్తు ప్రాబ్లం ఏంట్రా అంటే లాస్ట్ ఒక 3-4 days బాగానే ఉంది. ఎగైన్ మళ్ళీ ఒక కొత్త వాట్సాప్ నెంబర్ నుంచి, అలానే ఒక హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు ఇద్దరు మళ్ళీ ఇదే దందా స్టార్ట్ చేశారు. అలా మనం తీసుకుంటే ఎవరో ఒక పర్సన్ చెప్తున్నారు. ఆ పర్సన్ పేరు డీటెయిల్స్ పెట్టలేదు కానీ వాళ్ళకు కూడా కాల్ వచ్చింది. అట్ ది సేమ్ టైం ఆ పర్సన్ ఎస్కే అనేటువంటి కోర్ట్ కేసు విషయంలో 3rd లిస్ట్లో సెలెక్ట్ అయినటువంటి పర్సన్. ఆ పర్సన్ నువ్వు కోర్టు కేసులో ఉన్నావు, నాకు తెలుసు, నువ్వు కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నావు, TMM నిన్ను తీసుకురావాలి అని అంటే సర్టెన్ అమౌంట్ కట్టాలని కాల్ చేశాడు. అగైన్ రీసెంట్గా జస్ట్ నిన్న 18th, సో 18th కూడా ఒక హిందీ అబ్బాయి ఒక ఇండియన్ నేవీ గ్రూప్లో మెసేజ్ చేశాడు. సో అతనికి కూడా సర్టెన్ అమౌంట్ కడితేనే కానీ పాసిబిలిటీ లేదని చెప్పి కాల్ చేశాడు. నేను క్రాస్ చెక్ చేసాను, తెలుగా హిందీ అని అడిగాము. మాట్లాడిన వాళ్ళు తెలుగులో మాట్లాడారా, హిందీలో మాట్లాడారని 100% హిందీలోనే మాట్లాడారని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇంకొకరు ఎవరో కాల్ చేశారు. 6 lakhs వరకు వెయిటింగ్ లిస్ట్ 6లో ఉంది, మిమ్మల్ని మనీ కడితే కనుక పైకి తీసుకెళ్తాము అని చెప్పి కాల్ చేశారట. సో 100% మీరు సెలెక్ట్ అయ్యారు, రాంగ్, మీరు ఎలాంటివి ఏమి పెట్టుకోవద్దని చెప్పాను. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇంకొకరు ఎవరో 3 lakhs కడితే చాలు, అంతకుముందు సర్టెన్ అమౌంట్ అడిగారట. సో కనీసం 3 lakhs అయినా కడితే చాలు, ఆటోమేటికల్లీ మిమ్మల్ని ఏం చేస్తారు, సెలెక్ట్ చేసేస్తారు, మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. సో ఏఎన్సి డిపార్ట్మెంట్కి ఈ అన్ఎంప్లాయీస్ తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఏమైనా మేము చేయగలిగేటువంటిది ఏమైనా ఉంది అని అంటే, ఈ ఎలిగేషన్స్ వస్తున్నాయని లాస్ట్ 1 week 10 days బ్యాకే ఈ ఎలిగేషన్స్ రియల్గానే వస్తున్నాయని చెప్పి ఒక వీడియో చేసాం. నాట్ ఓన్లీ మేము మాత్రమే కాకుండా చాలామంది బై మెయిల్స్ ద్వారా, బై కాల్ ద్వారా మీకు కంప్లైంట్ చేసి ఉండొచ్చు. అయితే దానికి సంబంధించి ఇక్కడ పిల్లలు మాట్లాడుతున్నటువంటి ప్రాబ్లం ఏంట్రా అంటే, డైరెక్ట్గా ఇక్కడ చూస్తే ఏఎన్సి హెడ్ క్వార్టర్స్ స్టాఫ్ నుంచి కాల్ చేస్తున్నారు. సో దయచేసి లాస్ట్ టైం అయితే నేను ఒక నెంబర్ని డీటెయిల్ కూడా పెట్టాను. అట్ ది సేమ్ టైం ఇప్పుడు అన్ని నెంబర్లు మనం పెట్టలేం కాబట్టి దయచేసి ఏఎన్సి దీని విషయంలో కలగ చేసుకొని 2 years పాటు నోటిఫికేషన్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేసినటువంటి పిల్లలు
రిజల్ట్ అయినా ఎర్లీగా వస్తుంది అనేసి చాలా ఈ నావీ జాబ్ అనేది ఫ్యాషన్తో రాసున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి కాల్స్ చూసినప్పుడు వెరీ డిసప్పాయింట్ అవుతుంది. సో ఒకటి రెండు విషయాల్లో ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి. ఒకటి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజల్ట్ అయినా అనౌన్స్ చేయండి, ఇలాంటి వాటిని చెక్ పెట్టేలాగా. ఎందుకని అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నాకు కాల్ వచ్చింది అని చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఎవర్ గ్రీన్గా ఎక్సలెంట్గా రాసినటువంటి వాళ్ళే. అట్ ది సేమ్ టైం ఒక సింపుల్ లాజిక్, ఒక అబ్బాయి మోర్ దెన్ 10 ఎగ్జామ్స్ రాశాడు, పిహెచ్ క్యాండిడేట్, అన్ని దగ్గరకు వచ్చిపోయాయి. ఒక ఏఎన్సీకి టైం ఎక్స్ట్రా ఉండడం వల్ల, ఉండాల్సిన దానికన్నా ఎక్స్ట్రా ఉండడం వల్ల 85 to 90 వరకు పెట్టగలిగాడు. సో ఏదో విధంగా అతను పెట్టగలిగాడు. అంత టాప్లో రాసినటువంటి ఒక పిహెచ్ క్యాండిడేట్ అంటేనే సుమారు 50 to 60 వస్తే చాలు. ఆ అబ్బాయి 80 to 85 ప్లస్ వస్తాయని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఆ అబ్బాయి చెప్పడమే 90 ప్లస్ వరకు నాకు చాలా ఎక్కువ టైం మిగిలిపోయింది, సో దానివల్ల 90 వరకు పెట్టాను అని చెప్తున్నాడు. 90 ప్లస్ గన్ షాట్గా నేను ఇంటికి వచ్చి చెక్ చేసుకున్న, క్రాస్ చెక్ చేసిన 85 ప్లస్ వస్తాయని చెప్పాడు. అలాంటి పిహెచ్ క్యాండిడేట్ కూడా కాల్ చేశారు. ఒక 3 lakhs కడితే మిమ్మల్ని ఆటోమేటికల్ లిస్ట్లో తీసుకొస్తాను. సో దయచేసి మా స్టూడెంట్స్ అండ్ ఈ అన్ఎంప్లాయీస్ తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మోర్ దెన్ 2 years అయిపోతుంది, ఒకటి రిజల్ట్ అయినా అనౌన్స్ చేయండి. ఒకవేళ రిజల్ట్ విషయంలో మీకేమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కనుక ఒక ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేయండి. ఇలాంటివి మేము నమ్మకండి, మేము ఏ కాల్స్ చేయము, ఏ లిస్ట్ మోడిఫికేషన్. మేము చాలా మంది నన్ను అడిగినప్పుడు దేర్ ఈజ్ నో ఎడిటబుల్, సో ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఒకసారి ప్రిపేర్ చేసిన తర్వాత ఎడిట్ అవ్వదు అని చెప్పాం. ఇక్కడ మీకు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక పర్టికులర్గా ఎవరైతే బాగా రాశారో వాళ్ళనే పాయింట్అవుట్ చేస్తూ కాల్స్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం అప్లికేషన్లో ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కే కాల్స్ వస్తున్నాయి. అంటే మల్టిపుల్ నెంబర్స్ ఉన్న పర్సన్స్ కూడా అప్లికేషన్లో ఇచ్చినటువంటి నెంబర్లు, అంటే 2 years బ్యాక్ 1 year బ్యాక్ ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఇప్పుడు ఆ నెంబర్ని ప్రైమరీగా వాడకుండా వేరే నెంబర్ వాడుతున్నా ఆ నెంబర్కే కాల్స్ వస్తున్నాయి. అంటే ఖచ్చితంగా దేర్ ఈజ్ సమ్ లీక్, ఇందులో నో డౌట్. ఎందుకని అని అంటే ఇంతమంది మోర్ దెన్ 30 members ఓన్లీ వైజాగ్లో మా ఇన్స్టిట్యూట్లోనే 30 members ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే అదర్ దాన్ బయటకు వెళ్తే ఇంకెంతమంది ఉంటారో. సో ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. దయచేసి మేము ఏఎన్సీ బోర్డుకి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మోర్ దెన్ 2 years నుంచి వెయిట్ చేస్తున్నారు, ఫ్యాషనేట్గా వెయిట్ చేస్తున్నారు, ఇందులోనే జాబ్ చేయాలని వెయిట్ చేస్తున్నారు. ఇంత బాగా రాసేమని కంబ్యాక్ అయ్యి బ్యాక్ వచ్చినటువంటి వాళ్ళని కంప్లీట్ డిసప్పాయింట్ అయిపోతుంది. డిలే అయ్యే కొద్ది ఏమంటారు, సో కంప్లీట్ డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకని అని అంటే కాల్స్ ఎవరో ఒకరికి వస్తూనే ఉన్నాయి, కంటిన్యూస్గా మార్చి నెంబర్ల నుంచి వస్తూ ఉన్నాయి. ఇలా రావడం వల్ల ఒకరిలో ఒకరికి డిసప్పాయింట్ అయిపోతుంది. ఏమో ఒకవేళ నాకు కాల్ వచ్చింది, నేను రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి నా నేమ్ తీసేస్తారేమో, నేను ఏజ్ బార్డర్లో ఉన్నాను, ఈ జాబ్కి ఎలిజిబుల్ కాకపోతే నెక్స్ట్ జాబ్కి ఒకవేళ నేను వెయిటింగ్ లిస్ట్లోనో మరొకటి అవ్వకపోతే నేను ఖచ్చితంగా ఈ జాబ్ కాకపోతే నా ఏజ్ అయిపోతుంది, వేరే జాబ్కి అవ్వదు అని చాలామంది ఒకవేళ నేను ఒకసారి మాట్లాడమంటారా అన్నట్టుగా ఇలా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఒక్కొక్కరు ఎలా చెప్తున్నారు అంటే సార్ నా డీటెయిల్స్ మాత్రం బయట పెట్టకండి సార్, ఒకవేళ నా డీటెయిల్స్ పెడితే నా నెంబర్ తీసేస్తారేమో, ఈ టైపు చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు. సో ఒకటి బోర్డుకి రిక్వెస్ట్ చేసేది, ఒకటి మీ బోర్డు తరపు నుంచి ఒక అనౌన్స్మెంట్ చేయండి. దయచేసి రిక్వెస్ట్, స్టాఫ్ నుంచి ఎవరు కాల్స్ చేయరు లిస్ట్ గురించి కానీ రిజల్ట్ గురించి కానీ. ఓన్లీ వెరిఫికేషన్ టైంలో ఏమైనా కాల్స్ వస్తాయి తప్ప సెలక్షన్ కోసం లేదంటే లిస్ట్ మోడిఫికేషన్ కోసం బిఫోర్ అనౌన్స్మెంట్ ముందు ఏ విధమైనటువంటిది ఉండదని ఒక నోట్ అయినా రిలీజ్ చేయండి. సెకండ్ వన్, ఇలాంటి కాల్స్ నమ్మొద్దని. సెకండ్ వన్, రిజల్ట్ అయినా రిలీజ్ చేయండి. ఇది మా రిక్వెస్ట్. ఇక ఏఎన్సీ టీఎంఎం ఎవరైతే రాశారో వాళ్ళందరికీ నేను చెప్పేటువంటిది ఏంటంటే ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రిజల్ట్లో మీ పేరుండి వెయిటింగ్ లిస్ట్ 1, వెయిటింగ్ లిస్ట్ 2, వెయిటింగ్ లిస్ట్ 3, వెయిటింగ్ లిస్ట్లో ఒకవేళ మీరు 10th పేరున్నా సరే మీ అందరికీ కూడా కాల్ లెటర్స్ వస్తాయి. ఎందుకని అంటే ఏఎన్సీ అంటేనే జాయిన్ అయిన తర్వాత వేరే జాబ్స్ వచ్చి ఆటోమేటికల్లీ వెయిటింగ్ లిస్ట్ని కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఒకవేళ మీకు అలాంటి కాల్స్ వచ్చి మీరు మళ్ళీ నేను రెస్పాండ్ అవ్వలేదు ఇలా అనుకుంటూ ఉంటే మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా సరే 100% సెలెక్ట్ అవుతారు, 100% జాయిన్ అవుతారు. ఇది మైండ్లో గుర్తుపెట్టుకొని పాజిటివ్గా ఉండండి. ఒకవేళ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఒకవేళ మీకు కాల్ వచ్చి ఉంటే 100-200% అయిపోయినట్టే. ఎందుకని అంటే నా దగ్గరకు వచ్చినటువంటి మోర్ దెన్ 25 to 30 members యొక్క నేను వాళ్ళ యొక్క ప్రీవియస్ రాసినటువంటి ఎగ్జామ్స్ అలానే ఇప్పుడు రాసినటువంటి ఎగ్జామ్స్ యొక్క పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని
ఒకవేళ మేము ప్రిపేర్ చేస్తే అనాలిసిస్ చేస్తే వాళ్ళందరూ కూడా హైలీ క్వాలిటీగా రాసిన వాళ్ళే. సో యావరేజ్గా రాసిన వాళ్ళు కానీ అరౌండ్ నియర్ బై రాసిన వాళ్ళు అయితే మాత్రం కాదు. అంటే దెర్ ఈజ్ ఎ సంథింగ్ లీక్. ఓకే, వాళ్ళు చెబుతున్నటువంటి లొకేషన్ నేమ్స్ అలానే వాళ్ళు చెప్తున్నటువంటి పేర్లు కంపేర్ చేస్తే అవన్నీ ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడేటువంటివన్నీ కూడా డిపార్ట్మెంట్ తరపు నుంచి సంథింగ్ ఏదో లీక్ అయింది. ఆ లీక్ని ఇంక ఎక్కువ కాలం ఉంచితే ఖచ్చితంగా ఏఎన్సీ అనేది కొత్తగా ఫామ్ అయినటువంటిది, దీని మీద బ్యాడ్ నేమ్ రావడానికి ఛాన్స్ ఉంది, పిల్లలు నిరాశపడడానికి ఛాన్స్ ఉంది. మా తరపు నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంట్రా అంటే దయచేసి దీనికి ఒక చెక్ పెడుతూ ఒక ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏఎన్సీ. సో ఇక స్కిల్డ్ గురించి వచ్చేటప్పటికి వాడు ఆల్రెడీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఆ ప్రెస్ నోట్లో May 25న ఎంప్లాయ్మెంట్ నోటీస్లో వస్తుందని అన్నాడు. నిజానికి ఎంప్లాయ్మెంట్ నోటీస్కి వెళ్ళాలి అని అంటే 1 వీక్ ముందే డ్రాఫ్ట్ ప్రిపేర్ అయిపోయి ఉండాలి. సో దేర్ ఈజ్ నో ప్రిపరేషన్ ఆఫ్ స్టిల్. సో స్టిల్ ఈజ్ నథింగ్ బట్ May 19th వరకు కూడా దేర్ ఈజ్ నో డ్రాఫ్ట్. సో డ్రాఫ్ట్ అంటూ ప్రిపరేషన్ జరగలేదు ఇప్పటి వరకు. వన్స్ డ్రాఫ్ట్ ప్రిపేర్ అయితేనే ఎంప్లాయ్మెంట్ న్యూస్కి వెళ్ళగలదు. 1 వీక్ ముందే డ్రాఫ్ట్ ప్రిపేర్ అయ్యి టేబుల్ మీద ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ 1 వీక్ తర్వాత ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ న్యూస్కి వెళ్ళాలి. కానీ ఇప్పటి వరకు ప్రిపేర్ అవ్వలేదు అని అంటే రేపు 25th దేర్ ఈజ్ నో ఛాన్సెస్ టు రిలీజ్ 25th. నేను అంటున్నటువంటిది ఏంటంటే అజంప్షన్. సో 25th అయితే మనకి ఖచ్చితంగా రిలీజ్ అవ్వకపోవచ్చు. కానీ నోటిఫికేషన్ మాత్రం రెడీ టు రిలీజ్ అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే రిలీజ్ చేయాలి, రిక్రూట్ చేయాలి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది 100% ఉంది. కానీ రేపు 25th ఉండకపోవచ్చు. రీజన్స్ మేబీ అదర్ డిపార్ట్మెంట్ నుంచి, అదర్ కమాండ్ నుంచి కన్ఫర్మేషన్ లేదా వెయిట్ ఆఫ్ వేకెన్సీస్ కన్ఫర్మేషన్ ఇలాంటివి ఏవో ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల, దేనివల్ల మేబీ డ్రాఫ్ట్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి మేబీ 25th అయితే ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉండకపోతే మేబీ జూన్లో ఉండొచ్చు. డ్రాఫ్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఖచ్చితంగా నా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్సే మోర్ దాన్ 300 మెంబర్స్ వేరియస్ కమాండ్స్లో ఉండడం వల్ల ఎంతో కొంత డ్రాఫ్ట్ గురించి న్యూస్ వస్తుంది. న్యూస్ రావడం వల్ల మేము చేసేటువంటి పనుల్లో ఏంటంటే ఎవరో కామెంట్ పెడతాడు ఏమని అని అంటే మీరు లాస్ట్ ఏమే అన్నారు, ఇప్పుడే అన్నారు, 6 నెలల క్రితం అన్నారు. ఇవన్నీ మాకు తెలియదు. మాకు ప్రస్తుతం న్యూస్ ఏంటి, ఆ న్యూస్ గురించి పిల్లలకి తెలియచేయడమే మా పని. నెక్స్ట్ వీక్ న్యూస్ ఏంటి అనేది తెలియచేయడమే నాకు పని. సో అలానే నేను ఎవ్రీ వీక్ వీడియోలు కూడా చేయను. ఏదైనా లేటెస్ట్ అప్డేట్ ఉంటే మాత్రమే వీడియోలు చేస్తాను. ఇది మేజర్గా. సెకండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ముంబై అప్రెంటిస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నారు అనేది ఇన్ఫర్మేషన్. అంటే ఆగస్ట్లో వాళ్ళది అవుతుంది. ఆగస్ట్ వరకు ఛాన్స్ ఇస్తే కనుక మేము కూడా ఎలిజిబుల్ అవుతాం. కానీ ఒకవేళ నిజంగానే అలా ఇచ్చారనుకోండి, మరో 3 months తర్వాత కారు వాళ్ళు ఉంటారు, మరో 3 months తర్వాత మరొకరు ఉంటారు. ఇలా జరిగితే ఏమవుతుంది అని అంటే దాదాపుగా లాస్ట్ 6 to 8 months నుంచి రిలీజ్ పక్కా అని డిస్కషన్ జరుగుతూనే ఉంది డాక్యార్డ్లో ఆర్ కమాండ్లో, నేవీలో. సో ఎప్పుడో పోయిన సంవత్సరం ఆగస్ట్లో ప్రిపేర్ అయిందని ఒక లెటర్ రిలీజ్ అయింది. అక్టోబర్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు డిలే అవ్వడం వల్ల ఏజ్ బార్డర్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఏజ్ కోల్పోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వీళ్ళు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఆల్రెడీ ఎడ్జ్లో ఉన్న వాళ్ళు లాస్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. ఇలానే ఎప్పుడో తీయాల్సింది ఇప్పుడు తీశారు కాబట్టి మళ్ళీ కోర్టులకి వాటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మేబీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్కిల్డ్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. కాకపోతే మెర్జ్ చేసినటువంటి ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దయచేసి నోటిఫికేషన్ పడలేదు అని చెప్పి మీరు ప్రిపరేషన్ మాత్రం ఆపేయద్దు. సో వీలైనంత వరకు మీరు ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడి నుంచే నోటిఫికేషన్ ఏదైతే ప్రిపరేషన్ సిలబస్ ఉంటుందో యాజ్ పర్ సిలబస్ ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. నాకున్నటువంటి అప్డేట్ని బట్టి డ్రాఫ్ట్ ప్రిపేర్ అవ్వకుండా 1 వీక్ బిఫోరే డ్రాఫ్ట్ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వీక్ రిలీజ్ చేయాలి అంటే డ్రాఫ్ట్ ప్రిపేర్ అవ్వాలి. డ్రాఫ్ట్ ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి 100% రేపు 25th రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ లేదు. మనకు తెలియకుండా ఈ న్యూస్ బయటకు రాకుండా అయినా ప్రిపేర్ అయితే నేను చెప్పలేను. కానీ మనకు తెలిసినటువంటి సోర్సెస్ని బేస్ చేసుకొని రేపు 25th అయితే ఉండదు. మరి ఎప్పుడు ఉంటుంది అనేది 1 వీక్ బిఫోర్, ఖచ్చితంగా 1 వీక్ బిఫోర్ డ్రాఫ్ట్ ప్రిపేర్ అయినప్పుడు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ May-June ఎట్టి పరిస్థితుల్లోనూ రిక్రూట్మెంట్ రిలీజ్ చేస్తాము అనేది పైనుంచి ఉన్నటువంటి ఆర్డర్ అని టాక్ అని విన్నాం. కాబట్టి మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మేము చెప్పేదల్లా ఒకటే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్
ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పుడే ఈ ఇయరే కొత్తగా రిలీజ్ అయ్యారా, రిలీజ్ అయిన వాళ్ళు మాత్రం మీరు చూసి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయండి. ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారా, వాళ్ళు ఎక్కువగా రెగ్యులర్గా టెస్టులకి, మామూలుగా అందరితో పాటు టెస్టులు రాయడానికి ప్రయారిటీ ఇవ్వండి. సో దిస్ ఈజ్ అబౌట్ స్కిల్డ్ అండ్ ఏఎన్సి లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.